హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇవాళ నేను చేసిన పర్ఫార్మెన్సెస్కి ఏమేమి ప్రైజెస్ వచ్చాయో మీకు నేను చెప్పేస్తాను. సో మార్నింగ్ అందరం అందంగా రెడీ అయిపోయి మా మ్యామ్ని కలవడానికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే చాలా నర్వస్గా ఉన్నాం. అలానే మేము ఆటో తీసేసుకొని ఆడిటోరియంకి రీచ్ అయిపోయాము. ఆడిటోరియంలో చూస్తేనేమో వాళ్ళు షెడ్యూల్స్ పెట్టారనమాట. సో మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి సోలోస్ ఎవరైతే క్లాసికల్ చేశారో వాళ్ళకి మార్నింగ్ ఉంది, అండ్ ఆల్సో ఫోక్ ఇంకా మిగతా గ్రూప్స్ ఏవైతే చేశారో అవి సాయంత్రం ఉంది అని. సో ఇక్కడ వచ్చేసి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. నేను చేసిన కూచిపూడికి సెకండ్ ప్లేస్ వచ్చింది. అండ్ ఆల్సో మాకు ఈ కాంపిటీషన్ వచ్చేసి మొత్తం 4500 పార్టిసిపెంట్స్లో నుంచి. సో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, అది కూడా కూచిపూడి దాంట్లో. నాకు ప్రైజ్ వచ్చిన వెంటనే మా మ్యామ్ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. మా మ్యామ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా టఫ్గా ఉండే. 4500 మెంబర్స్ నుంచి మన ట్రూప్కి వచ్చింది అంటే వీ వర్ సో హ్యాపీ. మా సీనియర్ కేటగిరీ అండ్ జూనియర్ కేటగిరీది కూడా అయిపోయింది. అండ్ మాకు ఇంకా 6 వరకు టైం ఉంది కదా అనేసి నేను నా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ రీల్స్ చేసేసాము. ఆబ్వియో కదబ్బా, ఇంత మంచిగా రెడీ అయినప్పుడు ఒక్క రీల్ అయితే మ్యాండేటరీ. ఫస్ట్ షెడ్యూల్ మొత్తం అయిపోయేసరికి 12 అయింది. ఇంకా 6 వరకు టైం ఉందని నేను మా అన్నయ్యని కలవడానికి, పూణేలోనే ఉన్నాడు మా అన్నయ్యకి 2 ట్విన్స్ పుట్టారనమాట. సో వాళ్ళని కలవడానికి మేము వెళ్ళిపోయాము. అన్నయ్య మా కోడల్ని ఎత్తుకొని ఆడిపిస్తున్నారు. నేను లిటరలీ వాళ్ళిద్దరిని ఎత్తుకోగానే ఫర్ ద ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో ఫస్ట్ ట్విన్స్ పుట్టారనమాట. వాళ్ళిద్దరూ చూస్తున్నారు కదా ఫోటోలో, ఎంత బాగున్నారో. వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. పిల్లలతో ఆడుతూ అసలు టైమే తెలియలేదు. అప్పుడే 6 కూడా అయిపోయింది. మేము మళ్ళీ ఆడిటోరియంకి రిటర్న్ వచ్చేసాము. సోలో కేటగిరీలో ఫోక్లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. కాంపిటీషన్ అయితే చాలా టఫ్ ఉండే, చాలామంది ఉన్నారు ఫోక్ కేటగిరీలో సోలోకి, అండ్ దాంట్లో నాకు 3rd వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మా గ్రూప్ ఫోక్ సీనియర్స్ దాంట్లో కూడా మాకు 2nd వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉండే. వివిధ స్టేట్స్ నుంచి వచ్చారు, ఆసాం నుంచి, అటు తమిళనాడు నుంచి చాలామంది వచ్చి వాళ్ళ ఫోక్ని రిప్రజెంట్ చేశారు. మేము వెళ్ళి మన తెలంగాణని రిప్రజెంట్ చేసాము, మన బోనాలు అండ్ బతుకమ్మ ఫెస్టివల్ని రిప్రజెంట్ చేసాము. వాళ్ళకైతే థీమ్ చాలా బాగా నచ్చింది. ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో అఖిల భారతీయ సాంస్కృతిక సంఘ్ కాంపిటీషన్ పూణే వాళ్ళది. ఇది వచ్చేసి అఫీషియల్ పార్ట్నర్ ఆఫ్ యునెస్కో అనమాట. ఇక్కడ ఎవరైతే 1st, 2nd అండ్ 3rd ప్లేసెస్ విన్ అయ్యారో వాళ్ళు 14th కల్చరల్ ఒలింపియాడ్కి కూడా సెలెక్ట్ అయ్యారు. ఇది వచ్చేసి ఈ నవంబర్ 2024 యూఏఈలో ఉందన్నమాట. సో దానికి మేము కూడా సెలెక్ట్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ జడ్జెస్ అయితే చాలా బాగా మెచ్చుకున్నారు. డిసిప్లైన్గా ఉంది మీ ఇన్స్టిట్యూట్ అనేసి మాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది అని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఎంతమంది అయితే కథక్ డాన్సర్స్ వచ్చారో వాళ్ళందరూ కథక్లో చేశారు, బట్ మన ట్రెడిషనల్ని కాకుండా వెస్టర్న్ మీద వాళ్ళు ప్రైజెస్ తీసుకున్నారు. మనం మాత్రమే ట్రెడిషనల్లో తీసుకునేసరికి దే ఫెల్ట్ హ్యాపీ. మా ఇన్స్టిట్యూట్ నుంచి మేము వెళ్ళిన వాళ్ళకు మొత్తం 21 ప్రైజెస్ వచ్చాయి. మా ఇంకా జూనియర్ కేటగిరీ వాళ్ళు అప్పుడే ట్రైన్ ఉందని వెళ్ళిపోయారు. మేమంతా కలిసి 21 ప్రైజెస్ గెలుచుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. నేను నెక్స్ట్ వీడియోలో నేను పూణే నుంచి ఎక్కడెక్కడ హోలీ ప్లేసెస్కి వెళ్ళానో అవన్నీ నేను మీకు చూపించేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.